మీకు తెలుసా, కేవలం 2 గంటల్లో మీరు మీ పొట్టని తగ్గించుకోవచ్చు. మీ పొట్టని ఫ్లాట్ చేయవచ్చు. ఎంత గ్యాస్ ఉంది, ఉబ్బరం ఉంది, చిత్తచెదారం ఉంది, దాన్ని ఫ్లష్ అవుట్ చేయవచ్చు. పూర్తిగా మీ ప్రేగుల నుండి బయటకు తీసుకోవచ్చు. సింపుల్గా కేవలం 2 గంటల్లో ఈ పని జరిగిపోతుంది. మీకు తెలియకపోతే రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ప్రారంభిద్దాం. సరే, నేను మీకు ఒక సింపుల్ పద్ధతిని చెప్తాను. దీనితో మీరు పొట్టలోని మొత్తం చెత్తాచెదారంను తీసేసి మీ పొట్టని సన్నగా చేసుకోవడానికి చాలా సహాయం అవుతుంది. సహాయం మాత్రమే కాదు, ఈ పద్ధతి చేస్తే ఖచ్చితంగా ఫలితమిస్తుంది. మీ పొట్టలో ఎప్పుడైనా గ్యాస్ ఉంటే, ఉబ్బరం ఉంటే, లేదా సంవత్సరాల తరబడి ఉండిపోయిన చెత్తాచెదారం ఉంటే దానివల్ల మీ బొజ్జ బయటకు రావడం ప్రారంభమవుతుంది. టాక్సిన్స్ జమ అవుతాయి. మీ ప్రేగులు శుభ్రంగా ఉంటే, క్లీన్గా ఉంటే, గ్యాస్ ఏర్పడకపోతే, ఆహారం బాగా జీర్ణమైతే ఎవరి పొట్ట అయినా పెరగడం అసాధ్యం. ఇప్పుడు ఇది ఎందుకు పెరుగుతుంది? చూడండి, తప్పు ఆహారం తినడం వల్లే ఇది జరుగుతుంది. అతి పెద్ద కారణం ఏమిటంటే తప్పు సమయంలో ఆహారం తింటారు, ఆకలి లేకుండా ఆహారం తింటారు, తప్పు ఆహారం తింటారు, పిండి పదార్థాలు తింటారు, చక్కెర పదార్థాలు తింటారు, మధ్య మధ్యలో తినేస్తూ ఉంటారు. ఒక్కసారి సమోసా తినేశారు, ఒక్కసారి చిప్స్ తినేశారు అంటే ఈ జంక్ ఫుడ్ అనేది చాలా గందరగోళం చేస్తుంది. ఆ సమయంలో మన శరీరం జీర్ణం చేసే మూడులో ఉండదు. కానీ మనం చూస్తాం, మన చుట్టూ ఉన్నవాళ్లు ఏదో ఒకటి తింటున్నారు. ఎవరైనా మన ముందు సర్వ్ చేస్తే మనం లేచి తినడం ప్రారంభిస్తాం. ఇది మన పొట్టలోకు అతి పెద్ద సమస్య. మీరు ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, ఆ తరువాత 4 గంటల వరకు నీళ్లు తప్ప ఏమీ తీసుకోకండి. దీనితో మీ జీర్ణక్రియ చాలా బాగుంటుంది. మీ టాక్సిన్స్ కూడా తొలగడం ప్రారంభమవుతుంది. మీకు తీవ్రమైన ఆకలి వేసినప్పుడు, బాగా ఆకలి వేసినప్పుడు మీరు తేలికైన పోషకమైన ఆహారం తినాలి. అందులో ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్, పెరుగు వంటివి ఉండాలి. అది ప్రోటీన్ రిచ్గా ఉండాలి. కొంచెం కొవ్వు కూడా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. కానీ మన ప్లేట్లో ఏముంటుంది? కేవలం పప్పు అన్నం లేదా కేవలం రొట్టె, ఒక కూర ఉండొచ్చు. అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కొవ్వు అనేది పూర్తిగా తొలగించాం. ఎందుకు? కొవ్వు అనేది అన్నీ చెడగొడుతుందని, కొలెస్ట్రాల్ పెంచుతుందని, ఊబకాయం పెంచుతుందని అనుకుంటాం. దీనివల్ల కొవ్వుని పూర్తిగా మానేశాం. దీనితో మన ప్రేగులు శుభ్రం కావు, పొట్ట బాగా శుభ్రం కాదు. మలం లోపల ఉండాల్సిన జిడ్డు పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే మనం కొవ్వు చెడ్డదని భావిస్తున్నాం, కానీ కార్బోహైడ్రేట్స్ ఓకే అని అనుకుంటాం. కానీ మీకు తెలియదు, రొట్టె, అన్నం, చక్కెర ఉన్న ఏవైనా తీపి వస్తువులు, మార్కెట్ ఫుడ్ అన్నీ అనారోగ్యకరమైనవి. ఎందుకంటే అవి చాలామంది కోసం తయారు చేయబడతాయి. కాబట్టి అవి ఆరోగ్యకరంగా ఉండవు. మీరు మీకోసం వ్యక్తిగతంగా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం మాత్రమే ఆరోగ్యకరం. కాబట్టి ఇంట్లో వండుకొని తినడం ప్రారంభించండి. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? మన చెత్తాచెదారంను బయటకు తీయడానికి ఈ విషయం వినండి. మిగిలిన విషయాలు తర్వాత జరుగుతాయి. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఏ రోజు సెలవు రోజు ఉంటుందో ఆ రోజుని ఎంచుకోవాలి. ఎందుకంటే ఇందులో మీకు 2 నుండి 3 గంటలు పడుతుంది. దీనికోసం మీరు 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. మొదట మీరు ఉదయం లేచినప్పుడు వేడి నీళ్లు తాగుతారు. కానీ ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? ఉదయం లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లను మీ ప్యాన్లో పోయాలి. ఈ విధంగా స్వల్పంగా 1.25 లీటర్లు కూడా అవ్వవచ్చు. 7 నుండి 10 నిమిషాలలో మీరు తాగగలిగినంత నీళ్లు తీసుకోండి. మొదటి రోజు మీరు 1 లీటర్ నీళ్లు తాగలేకపోతే పర్వాలేదు. 1 వారం తర్వాత మళ్ళీ చేయండి. రోజు చేయాల్సిన పని కాదు, వారంలో ఒకసారి చెయ్యాలి. ఇప్పుడు ఈ నీళ్లను వేడి చేయాలి. మీరు ఎంత వేడిగా తాగడానికి ఎంత ఇష్టపడతారో అంత వేడిగా చెయ్యాలి, మరిగించకూడదు. మొదట నీళ్లను వేడి చేయండి. ఆ తరువాత కేవలం 2 పదార్థాలు వేయాలి. చాలా సులభంగా దొరికే పదార్థాలు, అందరి ఇళ్లల్లో ఉంటాయి. కానీ మీకు తెలియదు, ఇవి మన చెత్తచెదారంలు బయటకు తీస్తాయని, మన పొట్టలోని తగ్గిస్తాయని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, సంవత్సరాలుగా ఉండిపోయిన చెత్తాచెదారంను పట్టుకుని మీ శరీరం నుండి బయటకు తీస్తాయని. సెలవు రోజు ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకంటే 2 గంటల్లో మీ పొట్టలో శుభ్రమవుతుంది. మీరు ఒకసారి టాయిలెట్కి వెళ్ళవచ్చు, 2 సార్లు కూడా వెళ్ళవచ్చు, 3 సార్లు కూడా వెళ్ళవచ్చు. ఈ సమయంలో మీరు ఏమీ తినకూడదు, తాగకూడదు. కొందరు అనుకుంటారు, దీని తరువాత టీ తాగుదాం, కాఫీ తాగుదాం అని. నేను మీకు ముందే చెప్తున్నాను, మీ పొట్టలో నుండి చెత్తాచెదారం పూర్తిగా బయటకు వచ్చేంతవరకు, అంటే 3 సార్లు మీరు టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళండి. ఆ తర్వాత మీకు రిలాక్స్ అనిపిస్తే, చాలా తేలికగా అనిపిస్తే, తీవ్రమైన ఆకలి వేస్తే
అప్పుడు మీరు ఏదైనా తినాలి లేదా తాగాలి. ఇప్పుడు ఈ నీళ్లు వేడయ్యాయి. మనం తాగగలిగినంత వేడిగా చెయ్యాలి, చాలా వేడిగా చెయ్యకూడదు. ఈ 1 లీటర్ నీళ్లలో మీరు తీసుకోవాల్సింది బ్లాక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్. వెల్ల సాల్ట్ అస్సలు తీసుకోకూడదు. మార్కెట్లో సెల్టిక్ సాల్ట్ అని కూడా వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. చిన్న టీ స్పూన్ తీసుకోవాలి, దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు మీరు అనవచ్చు, ఇది బీపీని పెంచుతుందని. చూడండి, వయసు ఎక్కువగా ఉన్నవాళ్లకు, ఎప్పుడూ బీపీ హైగా ఉండేవాళ్లకు కొంచెం బీపీ పెంచవచ్చు. సాధారణ వ్యక్తులకు, కొన్నిసార్లు బీపీ హై అయ్యేవాళ్లకు ఇది అస్సలు నష్టం చేయదు. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, సోడియం కొంచెం తక్కువగా ఉంటుంది వెల్ల సాల్ట్తో పోలిస్తే. కాబట్టి ఇది నష్టం చేయదు, బదులుగా టాక్సిన్స్ తొలగించడంలో చాలా సహాయం పడుతుంది. మీరు గమనించి ఉంటారు, ఏదైనా ఫుడ్ ఫెర్మెంట్ చేసినప్పుడు ఈ సాల్ట్ను కలుపుతారు. జీర్ణక్రియ కోసం పొట్టలో శుభ్రం చేయడానికి ఉపయోగించే చూర్ణాల్లో ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ కలుపుతారు. ఇది మీ ప్రేగుల నుండి టాక్సిన్స్ను బయటకు తీస్తుంది, ఉండిపోయిన చెత్తాచెదారంను తొలగిస్తుంది. కాబట్టి ఈ సాల్ట్ మీకు చాలా సహాయం పడుతుంది. ఈ విధంగా దీన్ని బాగా కలిపేయండి. కొంచెం చెత్తాచెదారం ఉంటే అది కిందకు అడుగుంటుంది, కాబట్టి దాన్ని పైనుండి జాగ్రత్తగా తీసుకోవాలి. చెత్తాచెదారం ఉంటే అది కిందకు వెడుతుంది. ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత రెండో పదార్థం ఏమిటంటే ఉసిరిక. ఫ్రెష్ ఉసిరి ఉంటే దాన్ని క్రష్ చేసి దాని రసం తీసుకోవాలి. 1 ఉసిరి తీసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే నేను మీకు వేరే ఆప్షన్ కూడా చెప్తాను. నిమ్మకాయను తీసుకోవచ్చు, సగం నిమ్మకాయ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను, కానీ మొదట దీన్ని క్రష్ చేసి దాని రసం నీళ్లల్లో వెయ్యాలి. ఉసిరికాయను తురిమి దాన్ని తీసుకోండి. ఎందుకంటే 2 ఉసిరికాయలు మిక్సీలో వేస్తే పేస్ట్ అవ్వవు, అందువల్ల మీరు తురిమి తీసుకోండి. ఇప్పుడు దీన్ని శుభ్రమైన గుడ్డలో, పత్తి గుడ్డలో లేదా దుప్పట్టాలో తీసుకుని బాగా పిండి మీ నీళ్లల్లో దాని రసం అంతా పోవాలి. చూడండి ఎంత సులభంగా రసం వస్తుందో. మీకు పులుపు సూట్ అవుతుంది. ఎలాంటి సమస్య లేకపోతే మీరు 2 ఉసురులు కూడా వేయవచ్చు. 2 ఉసురులు వేస్తే మీ పొట్టలో బాగా శుభ్రమవుతుంది, పూర్తిగా క్లీన్ అవుతుంది. 3-4 సార్లు మీరు టాయిలెట్కి వెళ్లవలసి రావచ్చు. దానిలో భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మీ టాక్సిన్స్ బాగా బయటకు వస్తున్నాయి, ఉండిపోయిన చెత్తాచెదారం బయటకు వస్తుంది. దానితో పాటు మీ ఎక్స్ట్రా కొవ్వు కూడా బయటకు వెళుతుంది. చెత్తాచెదారం శుభ్రమైనప్పుడు జీర్ణక్రియ బాగుంటే కొవ్వు ఆటోమేటిక్గా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ నీళ్లు సిద్ధమయ్యాయి. దీన్ని మీ గ్లాసులో బాగా పోసుకోండి. 2 గ్లాసులు లేదా 2.5 గ్లాసులు నిండినా పర్వాలేదు. చూడండి, నీళ్లు స్వల్పంగా పింక్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్లను వేడిగా కూర్చుని తాగాలి. కూర్చోలేకపోతే బెడ్పై కూర్చోండి. 2 కాళ్ళు పైకి లేపండి. మీరు బెడ్పై కూర్చోవాలి లేదా దిండు తీసుకోవచ్చు, నడుము కింద దిండు పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూర్చొని తాగవచ్చు మీ కాళ్లల్లో నొప్పి ఉంటే. ఈ నీళ్లను తాగడానికి 7 నుండి 10 నిమిషాలు పట్టాలి. ఎక్కువ సమయం తీసుకోకూడదు. 1 గంట వరకు ఒక్కొక్క సిప్ తాగుతూ ఉండకూడదు. ఈ నీళ్లు తాగిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఏమవుతుంది? భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఉప్పు నీళ్లులాగా అనిపిస్తుంది. దానిలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంత ఉప్పు తాగేశాం, ఏమవుతుంది? ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖాళీ పొట్టలో ఉప్పు నీళ్లు తాగినప్పుడు గుడుగుడు శబ్దం వస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? జీర్ణక్రియలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ పింక్ సాల్ట్ మన పొట్టలో డైజెస్టివ్ ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ డైజెస్టివ్ ఎంజైములు మీ నీళ్లతో కలిసి, ఈ ఉసిరి నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లతో కలిసి మీ ప్రేగులలోకి వెళతాయి. ప్రేగులలోకి వెళ్లిన తర్వాత ఉండిపోయిన చెత్తాచెదారంలో ఈ సాల్ట్ పట్టుకుంటుంది. మనం వేసిన ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి మీ నరాల్లో ఉన్న చెత్తాచెదారంను కూడా తొలగిస్తుంది. విటమిన్ సి కొలెస్ట్రాల్ను తగ్గించే పనిచేస్తుంది. మీ నరాలలో, మీ కాలేయంలో ఉన్న కొలెస్ట్రాల్, మీరు ఈ ఉసిరి నీళ్లను తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మీ శరీరంలో ఉన్న చిక్కని పదార్థం కొలెస్ట్రాల్ రూపంలో ఉన్నది, అది కూడా ఫ్లష్ అవుట్ అవుతుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటంటే, ఈ నీళ్లు తాగినప్పుడు టీ, కాఫీ కలిపి ఆహారం తినడం చేయకూడదు. పొట్టలో శుభ్రమయ్యేంత వరకు ఏమీ చేయకూడదు. దీన్ని దాని పని చెయ్యనివ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? అరగంట లోపులో మీ పొట్టలో గుడగుడ శబ్దం వినిపిస్తుంది. ఏదో ఒకటి ఇటు నుండి అటు తిరుగుతున్నట్లు గుడగుడ శబ్దం వస్తుంది. ఏదో బయటకు వెళ్లబోతోంది అని అనిపిస్తుంది. దాన్ని దాని పని చెయ్యనివ్వండి. ఒకవేళ ఎక్కువ గుడగుడ శబ్దం వస్తున్నట్టు అనిపిస్తే క్లాక్ వైజ్ దిశలో మీ పొట్టలోపై చేతితో రుద్దండి.
మీకు నిలబడడం కష్టంగా ఉంది, ఎప్పుడూ ఇంత నీళ్లు తాగలేదు, 1 లీటర్ లేదా స్వల్పంగా ఎక్కువ నీళ్లు తాగారు, బరువుగా అనిపిస్తే ఎడంవైపు పడుకోండి. ఎడమ చెయ్యి కింద ఉండేలా పడుకుని తేలికగా రుద్దండి. అరగంట నుండి 1 గంట వరకు గుడగుడ శబ్దం వస్తుంది. ఆ తరువాత మీకు గ్యాస్ విడుదలవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత టాయిలెట్కి వెళ్ళాలి అనిపిస్తుంది. వెళ్ళండి. ఒకసారిలో పొట్టలో శుభ్రం కాకపోతే పర్వాలేదు, రెండోసారి, మూడోసారి కూడా వెళ్ళవలసి రావచ్చు. వెళ్ళండి, ఎలాంటి సమస్య లేదు. పొట్టలోని చెత్తాచెదారంను బాగా శుభ్రం చేయండి. ఆ తరువాత చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారో. నేను ఇలా చెప్తాను, బ్రేక్ఫాస్ట్లో ఈ పని చేయండి. ఏమీ తినకండి, తాగకండి. నేరుగా లంచ్లోకి వెళ్ళండి. మొదట తేలికైన సూప్ లేదా తేలికైన సలాడ్తో ప్రారంభించండి. ఆ తరువాత తేలికైన ఆహారం తినండి. ఉదాహరణకు కొంచెం కిచిడి తినవచ్చు, కొంచెం నెయ్యి వేసుకొని. ఈ విధంగా ఆహారం ప్రారంభించండి. ఇది రోజూ చేయాల్సిన పని కాదు. ఇంట్లో ఉండేవాళ్ళు రోజు చేద్దామని అనుకోకండి. రోజూ చేస్తే శరీరానికి అలవాటవుతుంది. ఇంత ఉప్పును రోజూ శరీరంలోకి తీసుకుంటే టాక్సిసిటీ కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఇది ఫ్లష్ అవుట్ చేయడానికి వారంలో ఒకసారి చేయండి. ఆ తర్వాత చూడండి మీ పొట్ట ఎంత టైట్ అవుతుందో. ఆహారం బాగా జీర్ణమవుతుంది. మీరు ఎక్సర్సైజులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బ్లోటింగ్ పోవడం లేదని, పొట్ట బెలూన్లా ఉబ్బిపోయినట్లు అనిపిస్తే అది అంతా తగ్గిపోతుంది. మీరు తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది, కొవ్వుగా మారదు. మీ ముఖంపై కాంతి రావడం ప్రారంభమవుతుంది. ఈ నీళ్లను ఒకరోజు తాగి చూడండి. మీ శరీరంలో ఎంత మెరుగుదల వస్తుందో చూడండి. కొంచెం కష్టపడితే ఎక్స్ట్రా కొవ్వు కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈరోజు వీడియో మీకు చాలా నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. లైక్, షేర్ కూడా చేయండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.